వైట్ కాలర్ టెర్రరిజం. ఇప్పుడు దేశం మొత్తం మీద ఇదే చర్చ నడుస్తుంది. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా డాక్టర్స్. ఇప్పటి వరకు టెర్రరిస్ట్స్ అంటే కేవలం నిరుద్యోగ యువత మాత్రమే అనే నెరేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ బ్లాస్ట్ కి కారణమైన వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు, అందులోనూ డాక్టర్. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్స్ట్రీమిజం ఈజ్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇట్స్ అబౌట్ రాడికల్ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళంతా కూడా ఇలాంటి ఒక పని చేయడానికి కారణం మతం. వీళ్ళంతా ఒకే మతానికి చెందినటువంటి వ్యక్తులు. జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దీని వెనకాల ఉన్నట్లు తెలుస్తోంది. ఏ మతం అయినా సరే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ అనేది వేరొక మతం తాలూకు ఉనికిని కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు, ఈ నాన్ ముస్లింలని చంపడం ద్వారా మనకు ఒక 72 మంది వెర్జన్స్ స్వర్గంలో లభిస్తారు లాంటి స్లోగన్స్ వీళ్ళని ఇలాంటి పనులు చేయడానికి పూరుకొల్పుతుంటాయి. నిజానికి చెప్పాలంటే ముస్లిం సమాజం చాలా యూనిటీ ఉన్నటువంటి సమాజం. అలాంటి సమాజం నుంచి ఇలాంటివి వచ్చినప్పుడు దాని ప్రభావం ఎవరి మీద పడుతుందంటే సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి సాధారణమైనటువంటి ముస్లిం మీద పడిపోతుంది. కాబట్టి ఆ మతం తాలూకా పెద్దలు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అవ్వకుండా అందమైనటువంటి జీవితం గడిపేలాగా మత సంస్కరణలు చేపడితే బాగుంటుంది. లేదంటే నలిగిపోయేది ఈ కామన్ లైఫ్ ని అనుభవించేటటువంటి ముస్లిం. గుర్తుపెట్టుకోండి.